దేశంలో రగులుతున్న సమస్య ఏంటంటే పెన్షన్లు, సామాజిక పెన్షన్లు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఇట్లా కిడ్నీ పేషెంట్స్, ఇంకా కొన్ని ఉంటాయి. సో ఈ పెన్షన్లు ప్రతి నెల 31వ తారీఖు లేదా 30వ తారీఖున వాళ్ళకి చేరాలి. 1వ తారీఖు లోపే అనేది డెడ్ లైన్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి ఇదే నడుస్తోంది. అవ్వకముందు వరకు పెన్షన్లు అలాగే వెళ్ళాయి. అది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చినంత వరకు అలాగే జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇష్టమైపోయింది. ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చేస్తున్నాం కదా అని వాదించవచ్చు. లేదు, అది కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా, వాలంటీర్లు ఇష్టారాజ్యంగా చాలా ఉన్నాయి. మీరు గ్రామాల్లోకి వెళ్ళి పెన్షనర్లని కనుక అడిగితే పెన్షన్లను కూడా వడ్డీ వ్యాపారం చేసిన వాలంటీర్లు ఉన్నారు. ఎవరికన్నా డబ్బులు అవసరమైతే పెన్షన్ వచ్చినప్పుడు కట్ చేసుకుంటాలే, నేను తీసుకుంటాలే అని చెప్పి పెన్షన్ ఎంత వస్తుందో అందులో 200 100 రూపాయలు కట్ చేసుకొని ముందే ఇస్తాడు. ఆ పెన్షన్ అమౌంట్ అతను తీసేసుకుంటాడు. ఇలాంటి కోకొల్లలు ఉన్నాయి కేసులు. కావాలంటే మీరు ఊళ్ళలో వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. పెన్షన్లకు తెలుసు, వృద్ధులకి, వితంతువులకి, ఆ ఇళ్లలో వాళ్ళకి తెలుసు. ప్రజలేం అమాయకులు కాదు. సో సరే, ఇప్పుడు ఈ పంచాయతీ ఏంటి అంటే, ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లతో పెన్షన్లు ఇప్పించొద్దు, ఎందుకంటే వాలంటీర్లను ఎలాంటి ఎన్నికల విధుల్లో పాల్గొనొద్దు అనేది ఆదేశాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వాలంటీర్లతో ఎలాంటి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ పథకాలను కానీ ఇవ్వడానికి వీల్లేదు అనేది ఎలక్షన్ కమిషన్ విధించిన కండిషన్. ఎందుకంటే వాళ్ళు పక్కా వైసీపీ సేవకులుగా, వైసీపీ కార్యకర్తలుగా వాళ్ళు దొరికిపోయారు. దాదాపు ఉన్న వాలంటీర్లలో మెజారిటీ, కొంతమంది సిన్సియర్గా చేసుకుంటున్నారు పాపం, పేదవాళ్ళు ఆ నెలకు 5,000 ఆశపడేదో చేసుకుంటున్నారు. అందరినీ మనం ఒకే ఘాటన కాటలేం. కానీ ఎక్కువ మంది ఏంటంటే చాలా దారుణమైన రాజకీయ పార్టీ కార్యకర్తలుగా తయారైపోయారు. సో వీళ్ళ ద్వారా చేయడం కరెక్ట్ కాదు అని ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం. ఇది ఎప్పుడు 30వ తారీఖు అంటే మార్చి 31వ తారీఖు ఉంటుంది. మీరు వాలంటీర్లతో కాదు, ప్రభుత్వ ఉద్యోగులతో చేయించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అంతే, ఇక ఆకాశం విరిగి భూమి మీద పడిపోయింది. ఆకాశం విరిగి భూమి మీద పడిపోయింది. భూమి మీద పడిపోయి పెన్షన్లు రాకుండా అడ్డుకుంటున్నారు, పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు పెన్షన్లు రాకుండా అడ్డుకుంటున్నాడు. ఇది వైసీపీ చేస్తున్న ప్రచారం ఆ 30వ తారీఖు నుంచి. సో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఇది చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత, లేదు ప్రతిపక్ష పార్టీల పాత్ర ఎంత, అసలు ఈ నిర్ణయం తీసుకుంది ఎవరు, ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వాలనుకున్నారు అనే అంచనాల్లోకి వెళితే, ఫస్ట్ నేను ఒకటి చూపిస్తాను మీకు. ఈ క్లిప్ చూపించాను. ఇది 28వ తేదీ ఉంది, అక్కడ వీడియో ఉంది, ప్లే చేయమని. ఇది 28వ తేదీ సాక్షి దినపత్రిక. 3 నుంచి పెన్షన్ల పంపిణీ అని వాళ్ళు ముందే రాశారు. ఎవడు రాయమన్నాడు? ఎలక్షన్ కమిషన్ చెప్పలేదే. అప్పటికి ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. వీళ్ళే డిసైడ్ చేశారు ఏప్రిల్ 3 నుంచి పెన్షన్లని. ఇవాళ ఏం చేశారు? మంచాల్లో వృద్ధుల్ని తీసుకెళ్ళి వీధి నాటకాలు, స్ట్రీట్ షోస్ అన్నమాట. ఆ వృద్ధుల్ని ఎంత ప్రేమ కారిపోతుందిరా నాయన, మంచాల మీద తీసుకెళ్తున్నారు.
ఏప్రిల్ 3వ తేదీ నుంచి పెన్షన్లు అని చెప్పి సాక్షి పత్రికలో రాశారు. ఎందుకు రాశారు అంటే వీళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఈ క్లిప్పేమా చెప్పిన కారణం ఏంటంటే ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకులకు వరుస సెలవులే కారణం. అన్ని జిల్లాల అధికారులకు వెల్లడించిన సెర్ప్. ఎన్నికల కోడ్తో పింఛన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు జారీ. కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ఎవరు? దీని ప్రకారం జీవో ఇచ్చింది ఎవరు? ప్రభుత్వము. సోకాల్డ్ సిఇఓ మురళీధర్ రెడ్డి సెర్ప్ సిఇఓ వాళ్ళే ఇచ్చారు కొత్త మార్గదర్శకాలు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందువల్ల ఏప్రిల్ 3 నుంచి పెన్షన్లు ఇస్తాము అని. దీనికి వాళ్ళ గ్రూప్స్లో వాలంటీర్స్ గ్రూప్లో మెసేజ్ కూడా సర్క్యులేట్ చేసుకున్నారు వాట్సాప్ గ్రూప్స్లో. జిల్లాలోని ఇది గవర్నమెంట్ వాలంటీర్స్ గ్రూప్ అండి, ఇది వాలంటీర్స్ గ్రూప్, దాంట్లో చూడొచ్చు మీరు. జిల్లాలోని ఎంపీడీవీలు మరియు మున్సిపల్ కమిషనర్లకు ముఖ్య గమనిక. 31/3/2024 తేదీతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో మార్చి 31 మరియు ఏప్రిల్ 1న బ్యాంకులు పనిచేయని కారణంగా ఏప్రిల్ 1వ తేదీన పంపిణీ చేయాల్సిన సామాజిక భద్రత పెన్షన్లు 3/4/2024 తేదీ నుండి పంపిణీ చేయబడునని ప్రభుత్వం నుండి సమాచారం అందింది. ప్రభుత్వం అంటే చంద్రబాబా, జగన్మోహన్ రెడ్డా? ప్రభుత్వం అంటే చంద్రబాబా, జగన్మోహన్ రెడ్డా? సింపుల్, జగన్మోహన్ రెడ్డే కదా. 3వ తేదీ అంటే ఇవాళ మంచాల మీద వృద్ధులను మోసుకొచ్చింది ఎవరు సచివాలయాలకి? ఆ ప్రబుద్ధులే, ఆ పార్టీ నాయకులే, ఆ వాలంటీర్లే. ఇంట్లో పడుకున్న వృద్ధుల్ని రోడ్డు ఎక్కించడం ఏంటి, మంచాల మీద మోసుకురావడం ఏంటి? మంచాల మీద ఎవరు మోసుకొస్తారో తెలుసా? మూర్ఖులారా, తెలుసా మీకు మంచాల మీద ఎవరిని మోసుకెళ్తారో?